హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు కైమా కర్రీ ఎలా వండుకోవాలో, మటన్ కీమా ఎలా వండాలో చూపిస్తున్నానండి. మొదటిగా ఉల్లిపాయలని కోసుకొని బాండీలో వేసుకొని కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలి. బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత కైమాని మనం వేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పసుపు, ఉప్పు రెండు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఇంకేమైనా వాటర్ ఉంటే అది కూడా పైకి వచ్చి అది కూడా ఎవాపరేట్ అవుతుంది. అంటే బాగా ఆ వాటర్లో ఉడుకుతుంది కైమా. అలా దగ్గరగా మనకి బాగా ఫ్రై అయ్యేటట్టు మనము తీసుకోవాలి. చిట్కా అయితే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఈ యొక్క మటన్ని తినకండి. బాగా వేగిన తర్వాత మటన్ని యాడ్ చేయండి. టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. తర్వాత బాగా వేగింది కదా, అప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంకా టమాటా దగ్గరగా మగ్గేంత వరకు బాగా వేపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కారం, చిల్లీ పౌడరు 2 స్పూన్స్, 1.5 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కాదు, 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేవో చూసుకొని మూత పెట్టుకోండి. కైమా లాస్ట్కి వచ్చింది. ఇది అయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చూస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీరు చేస్తే ఇంకా అనేకమైన వీడియోస్ నేను పెట్టడానికి వీలవుతుంది. రెడీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.